భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. రామ మందిరానికి ఇనాగ్రేషన్ అంటే ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు కదా. రాములల్లా అంటే బాలరాముడు ప్రాణ ప్రతిష్ఠ చేసిన రోజు జనవరి 22వ తారీఖు. ఆ రోజున కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కూడా ఇన్విటేషన్ వెళ్ళింది. మల్లికార్జున్ ఖర్గే ప్రెసిడెంట్, సోనియా గాంధీ, అలా అందరికి టాప్ లీడర్స్ అందరికీ ఇన్విటేషన్ వెళ్ళింది. కానీ ఈ సిపిఐ సీతారాం యేచూరి ముందే రిజెక్ట్ చేశాడు. వెళ్ళని పేరులో రాముడు ఉన్నాడు కానీ అతని బుర్రలో లేడు పాపం. సో అతను రిజెక్ట్ చేశాడు. అతని దీనిలాగే అతని స్టెప్స్లో వీళ్ళు ఫాలో అయిపోతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా రిజెక్ట్ చేసినట్టే. వాళ్ళు ఏమంటున్నారంటే ఇది బీజేపీ ఆర్ఎస్ఎస్ తాలూకు ప్రోగ్రాము, ఇది రిలీజియస్ ఈవెంట్ కాదు, ఇది ఒక పొలిటికల్ ఈవెంట్ అని చెప్పి ఏదో ఎక్స్క్యూజ్ చెప్పారు రాకపోవడానికి. యాక్చువల్గా వాళ్ళకి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అని కేరళలో ఒక పార్టీ ఉంది. దానివల్ల వాళ్ళకి 19 సీట్లు గెలిచారు కేరళలో. ఆ 19 సీట్లు పోతాయని భయపడి 540 సీట్లు వదులుకుంటున్నారు బాబు. ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఎవరు చెప్తారు? అమాయకులా వాళ్ళు. పాపం మంచి అవకాశం ఉండదు. ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఆపర్చునిటీ వాళ్ళకి. మళ్ళీ కాంగ్రెస్ రివైవ్ అయిపోయే అవకాశం ఉండదు. ఒక్కసారి వాళ్ళు మేము ముందున్నాం, మేము కూడా హిందువులకు ప్రో, ఆర్ నాట్ యాంటీ హిందూ అని చెప్పేసి ఒక 2 రోజులు నాటకం ఆడినా సరిపోను. సోనియమ్మ ఆవిడకి ఎవరిచ్చారు అడ్వైజ్? కానీ స్ట్రాటజిక్గా మంచి మూవ్ అది. మళ్ళీ కాంగ్రెస్ మళ్ళీ రివైవ్ అయిపోయింది. కాకపోతే అవకాశం పోగొట్టున్నాడు. మంచిదేనండి. ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు చెప్పండి. అంచేత యాక్చువల్గా ఇది బీజేపీ వాళ్ళు స్టార్ట్ చేసింది కాదండి. రామ జన్మభూమి ఈ గుడి ఓపెన్ చేయించిందే 84 తర్వాత. 84లో ఇందిరాగాంధీ పోయింది. ఇందిరాగాంధీ పోయాక రాజీవ్ గాంధీ బంపర్ మ్యాచ్ వచ్చాడు. వచ్చిన వెంటనే పాపం రామ జన్మభూమి ఇష్యూని నేను సాల్వ్ చేస్తానని వెళ్ళాడు పాపం. రాజీవ్ గాంధీ కొంచెం మంచివాడు అండి పాపం. అమాయకుడు, కొద్దిగా మంచి చేద్దామని పూనుకున్నాడు మొదట్లో. తర్వాత ఏమవుతుంటే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పాడు చేస్తారు. అడ్వైజర్ 84లో గెలిచిన వెంటనే దిగాడు. 85లో ఆ గుడి తాళాలు ఓపెన్ చేయించారు. యాక్చువల్గా పాపం రాములల్లాని బంధించేశారు. పూజలు ఉండేవో అప్పుడు గుడి తాళాలు ఓపెన్ చేయించి ఆయన మళ్ళీ పూజల కార్యక్రమం అన్నీ కూడా 85, 86 నుంచి స్టార్ట్ అయిపోయాయి. రాజీవ్ గాంధీ గారి వల్ల స్టార్ట్ అయ్యాయి. అంటే కాంగ్రెస్ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఆ తర్వాత 88లో వాళ్ళకి ఏదో బుర్ర తిరిగిపోయింది. అప్పుడు ఆ ఉద్యమాన్ని మన అద్వానీ గారు ముందుకు వచ్చారు, రథయాత్ర చేశారు. బీజేపీకి పేరు రావడం దానివల్లే వచ్చింది చెప్పాలంటే. బీజేపీ అసలు రావడం వల్లే ముందుకెళ్తుంది పార్టీ. ఆ బీజేపీ 1-2 సీట్లతో ఉండే బీజేపీ ఇప్పుడు దేశాన్ని వెళ్తుందంటే రాముల వారి భిక్ష అని చెప్పుకోవాలి. ఆ మాత్రం అర్థం చేసుకోవద్దా కాంగ్రెస్ వాడు? రాముడి పేరు చెప్తే వాడు కూడా గెలుస్తాడు. వాళ్ళు అర్థం చేసుకుని ఉంటే బాగుండు పాపం. ఎందుకంటే రాముడు మన దేశానికి మాత్రమే, హిందువులకు మాత్రమే కాదండి, ఇండోనేషియా వాడు రాముడు అంటే పిచ్చి. వాడు ముస్లిం దేశం, మాక్సిమం నెంబర్ ఆఫ్ ముస్లింలు ఉంటాడు. రామకథ చెప్పుకుంటారు ప్రతి ఏడాది. వాళ్ళు రామకథ జరుగుతున్నాడు. డ్యాన్సు, మంచి మేళతాళాలతో జరుగుతుంది రామకథ అక్కడ ఇండోనేషియా. వాళ్ళ ఎయిర్లైన్స్ పేరు గరుడ. సో రాముడు ఓన్లీ ఫర్ హిందూస్ కాదు, రాముడు ప్రపంచం మొత్తాన్ని పాపులర్. తర్వాత ఈ కాంగ్రెస్ వాళ్ళు రాకపోయినంత మాత్రాన ఎఫెక్ట్ ఏమీ లేదండి. రాములు వారి 22వ తారీఖు జరగబోయే కార్యక్రమానికి ఎంత ప్రిపరేషన్ జరుగుతున్నాయంటే 300 లైవ్ స్ట్రీమింగ్ ఆడిటోరియంస్ ఎక్కడ యుఎస్లో 300 లైవ్ స్ట్రీమింగ్. అంటే మీకు జ్ఞాపకం ఉంది, మన క్రికెట్ ఫైనల్స్
ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ పడితే అక్కడ పెడతారు పెద్ద హాల్లో, సినిమా హాల్స్ ఆ టైప్ అనమాట. ఈ ఈవెంట్ని లైవ్ స్ట్రీమింగ్ 300 ప్లేసెస్లో చేస్తాం. తర్వాత న్యూయార్క్ సిటీ టైమ్స్ స్క్వేర్లో పెద్ద ఈవెంట్ చేస్తారు, అంటే రామ భజన, తర్వాత హనుమాన్ చాలీసాలు చెప్పుకోవడం, అంటే మనుషులు అంటే శోభాయాత్రలు చేయడం, తర్వాత చాలా చాలా కార్యక్రమం ఉన్నాయండి. అక్కడ టైమ్స్ స్క్వేర్ సెంటర్ ఆఫ్ న్యూయార్క్ సిటీ అక్కడ. అదే కాకుండా ప్యారిస్ ఈఫిల్ టవర్ దగ్గర కూడా ప్లాన్ చేస్తారు. లైవ్ స్ట్రీమింగ్ యూకేలో 25 చోట్ల ఉందండి, ఆస్ట్రేలియాలో 30 చోట్ల ఉందండి, కెనడాలో 30 చోట్ల. ఇదండి ఇది, అంటే ప్రపంచ వ్యాప్తంగా మన ఎక్కడెక్కడ మన హిందువులు, హిందూ ఇతరులు కూడా ఇన్వాల్వ్ అయ్యి చాలా ఘనంగా చేస్తున్నారు ఈ కార్యక్రమం. సో అంటే మన హిందువులు ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు, వాళ్ళు బాగా మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు. పెద్ద పెద్ద డాక్టర్లు, లాయర్లు అంతా కూడా మన హిందువులే. సో వాళ్ళు ఆబ్వియస్గా వాళ్ళ రామభక్తిని ప్రకటించుకుంటున్నారు. మన ఇండియాలో కూడా ఆల్రెడీ అక్షంతలు అన్ని ఊళ్ళకి వచ్చేసారు. మా ఊరికి కూడా వచ్చారు అక్షంతలు. నేను ఇంకా తీసుకోలేదు, తీసుకుంటా. మేమే పంపిణీ చేసాం, మా ఫ్రెండ్ రాజు గారే పంపిణీ చేశారు. కాకపోతే నేను ఇంకా మన దగ్గర ఉన్నాయి కదా తీసుకోలేదు. సో ఇది ఈ రామ భజన చేయడం వాడతారు. ఇంకా రోజు 1 గంట ఎంతో రామ భజన జరుగుతుంది. ఆ తర్వాత హిందీ బెట్లు అయితే హనుమాన్ చాలీసా చెప్తారండి పిల్లలు. అలా చాలా ప్రోగ్రామ్స్ అందరినీ ఇన్వాల్వ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇది మన అందరిది అండి పండగ. అది ముస్లిమ్స్ కూడా చాలామంది ఇన్వాల్వ్ అవుతున్నారు నాకు తెలిసి. ఎందుకంటే ముస్లిమ్స్లో ఒకతను ఉండేవాడు మా ఇంటి దగ్గర, ఆయన భాగవతం చదివాడు. మన నుంచి వచ్చినాడు కదండి వీళ్ళు కొత్తగా పుట్టుకు రాలేదు కదా. ఆయన భాగవతం చదివాడు, జాతకాలు చెప్పేవాడు. ఆయన చాలా పాండిత్యం ఉండేది అంతే. తెలుగు చాలా బాగా మాట్లాడాడు, అంటే ఉర్దూ కూడా మాట్లాడాడు అనుకుంటాను. ఆయన మంచి ఒక ఆప్టికల్ షాప్ ఉండేదండి పూర్ణ మార్కెట్లో. మీకు తెలిసినట్టున్నాయండి, వినే ఉంటారండి. సాయిబ్ గారు అంటారు, చాలా ఫేమస్ అండి. మనిషి కూడా మంచి పొడుగు రోగంలోడు, చాలా అందరికీ జాతకాలు చెప్పేవాడు, ఉపకారం చేసేవాడు. భాగవతం, భగవద్గీత ఇలాంటివన్నీ చెప్పేవాడు. అదే. సో వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కాదండి, మన వాళ్ళే. ఈ ముస్లిమ్స్ 99% వాళ్ళు భయపడో, మభ్యపడో, లేదంటే ఏదో కొన్ని కారణాల వల్ల పాపం కన్వర్ట్ అయిపోయాం. కత్తికి మోస్తుందాం, కత్తికి భయపడే కన్వర్ట్ అయిపోతే వాళ్ళు ఇప్పుడు కొంచెం అటు కొంచెం ఇటు కాకుండా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇదండి రాముల వారి ప్రోగ్రాము 22వ తారీఖున. దానికి ప్రపంచం మొత్తం తయారైపోతుంది. కాంగ్రెస్ వాళ్ళు ఈ ఆపర్చునిటీని మిస్ అవ్వడం చాలా బాధాకరం. పోనండి, వాళ్ళ కాస్త రేపైనా వాళ్ళు రిలీజ్ అవుతారు అని ఆశిద్దాం. జై శ్రీరామ్.